హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే మాస్ బెల్లం గోధుమ పిండి దోశ తయారీ విధానం. ఆ పాతకాలం వాళ్ళు చేసుకునే బెల్లం దోశనే మనం క్లాస్గా ఎలా చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపెడతాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఒక 200 గ్రాములు గోధుమ పిండి తీసుకోండి. అలాగే 200 గ్రాములు బెల్లం 200 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 100 గ్రాములు బెల్లాన్ని తీసుకుందాము. 100 గ్రాములు బెల్లం తీసుకున్నాం కాబట్టి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొక 20 గ్రాములైనా యాడ్ చేసుకోవచ్చు. స్వీటు తక్కువ తినే వాళ్ళైతే 100 గ్రాములు సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొక 20 గ్రాములని పెంచుకోండి. అలాగే ఈ దోశ మంచి స్మెల్ రావాలంటే ఒక 5 యాలక్కాయలు తీసుకోండి. ఇప్పుడు క్లాస్ అన్నాం కాబట్టి ఇక్కడ వరకే పెద్దవాళ్ళు చేసే కాలం పద్ధతిలో గోధుమ పిండి, బెల్లం, యాలక్కాయలే సరిపోతాయండి. ఇప్పుడు మనం క్లాస్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా జీడిపప్పులు, కొబ్బరిని చూడండి, వెండి కొబ్బరి చూడండి, ఇలా కొబ్బరిని మనము ఈ విధంగా దీనికి పీస్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా తీసుకోవాలండి. ఇలా కొబ్బరిని ఇలా తురిమామంటే పీస్గా వస్తుంది. మనము కొద్దిగా ఒక 1/2 స్పూను నెయ్యిని యాడ్ చేసి జీడిపప్పు, కొబ్బరిని లైట్గా వేయించుకుందాం. అంటే క్లాస్ అన్నాను కదండి, క్లాస్గా మనం తినేదానికోసం జీడిపప్పుల్ని, కొబ్బరిని ఇలా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె ఇలా తీసుకొని ఈ గోధుమ పిండిని ఇందులో వేసుకోండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఇది 100 గ్రాముల బెల్లం అండి. నాకు 100 గ్రాములు సరిపోతుంది. నేను 100 గ్రాములు తీసుకున్నాను. ఈ యాలక్కాయల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వాటర్ని మరీ ఎక్కువగా పోసుకోవద్దండి. కొంచెం మన దోశ పిండిలాగా జారుగా ఇలా కలుపుకున్నాము. కొద్దిగా వాటర్ని తీసుకోండి. బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ మనకి బాగా మెత్తగా స్మూత్గా రావాలంటే ఒక చిటికెడు సోడా పిండిని తీసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. చూడండి, ఈ పిండిని ఈ విధంగా ఇలా జారుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. మనము ఈలోపు దోశకి రెడీ చేసుకుందాం. చూడండి, ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాం ముందు. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఎక్కువగా పోసుకోకండి. ఇప్పుడు ఇలా చిన్నదిగా ఒకటి పోసుకోండి. ఇప్పుడు చుట్టూ ఒక 1/2 స్పూను నూనె వేసుకోండి. కొద్దిగా పైన కూడా ఆయిల్ కొంచెం వేసుకోండి. బాగా సిమ్లో పెట్టాలండి. ఇప్పుడు ఒక మూతని అలా బౌల్ వేసేయండి. ఇప్పుడు కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని వెనక్కి తిరగేయకూడదండి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇంత సైజులోనే ఇంకొక దోశని మళ్ళీ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మరొక దోశ మళ్ళీ ఇలా పోసుకోండి. పెద్దదిగా పోయిబాకండి. ఆ దోశ ఎంతది పోసుకున్నారో సైజు అంతే సైజు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం పైన కూడా యాడ్ చేసుకోండి ఆయిల్. ఇప్పుడు మనం ఈ విధంగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కొబ్బరిని. ఇప్పుడు దీని మీద ఈ దోశ మీద యాడ్ చేసుకోండి. సన్న మంట పెట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ని మళ్ళీ వీటిపైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సారి పోసిన దోశని దీని మీద ఇలా పెట్టేసుకోవాలండి. సూపర్ సూపర్ టేస్టీ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసే మాస్ దోశ క్లాస్ దోశ అయిపోయిందండి. అంతేనండి, మన అమ్మమ్మల కాలం నాటి బెల్లం గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాం. అలాగే మరిన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. చూడండి, ఎమ్మి ఎమ్మి బెల్లం దోశ రెడీ అయిపోయింది. ఎంతో స్మూత్గా, ఎంతో టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఓకేనండి.